హాయ్ గాయ్స్, టుడే రెసిపీ రొయ్యపట్టు గోంగూర పుల్లగూర. కమ్మటి రుచితో టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మా అమ్మమ్మ చేసే రొయ్యపట్టు గోంగూర పుల్లగూరని అయితే ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపించేస్తాను. ముందుగా రొయ్యపట్టుని గోంగూరని తీసుకోండి. అలాగే గ్యాస్ మీద కడాయి పెట్టి అందులో ఒక ఆయిల్ వేసుకొని 2 ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోండి. 2 ఉల్లిపాయలని సన్నగా కట్ చేసి వేసుకొని ఎర్రగా వేపుకున్న తర్వాత కారానికి తగినన్ని పచ్చిమిర్చి చీలికలను వేసుకొని మరో 10 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత 2 టమాటాలను సన్నగా కట్ చేసి వేసుకొని ఒక 10 నిమిషాలు మగ్గించండి. తర్వాత ఇందులోకి క్లీన్ చేసిన గోంగూరను వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించండి. తర్వాత ఇందులోకి 3-4 టైమ్స్ వాష్ చేసిన రొయ్య పొట్టును వేసుకోవాలి. అలాగే రుచికి తగినంత సాల్ట్, పసుపు వేసుకొని ఒకసారి కలిపిన తర్వాత చిన్న కప్పు వాటర్ పోసి మూత పెట్టి గోంగూర రొయ్య పొట్టు ఉడికేదాకా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉడికించుకోండి. రొయ్య పొట్టు గోంగూర ఉడికిపోయిన తర్వాత మ్యాషర్తో మ్యాష్ చేసి గ్యాస్ ఆఫ్ చేసి హాట్ రైస్లోకి సర్వ్ చేసుకోండి. రొయ్య పొట్టు గోంగూర పుల్లగూర అయితే రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో కలుపుకొని తింటుంటే టేస్ట్ అయితే అద్రిపోయింది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు ఎవరికైనా ఈ కర్రీ తెలుసుంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యూ.